నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. పాలిటిక్స్ వేరు, అందులో ఏపీ రాజకీయాలు సంథింగ్ డిఫరెంట్. అటెన్షన్, డైవర్షన్, వ్యూహ ప్రతి వ్యూహాలతో మైలేజ్ గేమ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్తేమీ కాదు. ఈ టర్మ్లో మాత్రం రాజకీయాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాయి అధికార విపక్షాలు. వైసీపీ ఓ ప్లాన్తో హైప్ క్రియేట్ చేస్తే అంతకు మించి అన్నట్లుగా టీడీపీ మరో ఇష్యూను తెర మీదకు తెచ్చి స్ట్రాటజీస్ ప్లే చేస్తోంది. మావిగన్ టు వైఎస్ఆర్ డెత్ స్టోరీ, ఇప్పుడు అమరావతి టు గొడ్డలి గుణపం అంటూ లేటెస్ట్గా డైలాగ్ వార్కు దిగుతున్నారు టీడీపీ వైసీపీ నేతలు. ఏపీలో నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ ఫైట్. ఎత్తుకు పై ఎత్తు ఎజెండాతో పార్టీల దూకుడు. వైసీపీ విమర్శలకు అదే స్థాయిలో టీడీపీ కౌంటర్. లేటెస్ట్గా గొడ్డలి గుణపం అంటూ డైలాగ్ వార్. పాలిటిక్స్ అంటేనే ఈక్వేషన్, సిచ్యువేషన్. పరిస్థితులను బట్టి, మూమెంట్ను బట్టి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ అంశంపై ఎలా స్పందించాలనే దానిపై వ్యూహ ప్రతి వ్యూహాలు ఫాలో అవుతున్నాయి పార్టీలు. ఇలాంటి ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలకు కేర్ ఆఫ్ ఏపీ. ఇష్యూస్ సైడ్ ట్రాక్ పట్టించి మైలేజ్ గేమ్లో ముందుండేందుకు అటు టీడీపీ, ఇటు వైసీపీ తగ్గేదలే అంటున్నాయి. వైసీపీ ఏదో ఒక ఇష్యూపై రచ్చ చేసే ప్రయత్నం చేస్తుంటే టీడీపీ అదే స్థాయిలో అస్త్రాలను ప్రయోగిస్తోంది. రాజకీయాల్లో టైమింగ్ ఎంత ముఖ్యమో ఆ టీడీపీ, వైసీపీ ప్రూవ్ చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీ వైసీపీని టార్గెట్ చేసే విషయంలో ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు ఫ్యాన్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న టార్గెట్ మాత్రం మిస్ కానివ్వట్లేదు. జగన్ టార్గెట్ గానే చంద్రబాబు, లోకేష్ విమర్శల దాడి చేస్తూ వస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడే జగన్ ఒక సైకో అంటూ విపరీతంగా ప్రచారం చేసింది టీడీపీ. ఇప్పుడు కొత్తగా గొడ్డలి పార్టీ అని వైసీపీకి పేరు పెట్టి నేతలు స్టేట్మెంట్లు ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కాస్త లేటుగా మేల్కొన్న వైసీపీ తమ పార్టీ మాజీ మంత్రుల చేత కౌంటర్లు ఇప్పించేస్తోంది. తమది గొడ్డలి పార్టీ అయితే మామ పార్టీకి గుణపం పెట్టి వెన్నుపోటు పొడిచింది బాబు కాదా అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. టీడీపీ పార్టీ గుణపం గుర్తునే పెట్టుకోవాలంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ వేస్తున్న ప్రతి ప్లాన్ కు విరుగుడుగా టీడీపీ ఇంకో ఎత్తుగడతో విమర్శల దాడి చేస్తోంది. అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో పెట్టిన వేళ జగన్ మావిగన్ అంటూ ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారు. మావిగన్ స్లోగన్ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర టు రాయలసీమ వరకు నేతలంతా ప్రెస్ మీట్లు పెట్టి మావిగన్ ప్రతిపాదనలో తప్పేం ఉందన్నట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో కూటమి వర్సెస్ వైసీపీగా నడుస్తున్న పొలిటికల్ ఫైట్లో ఇంకో ట్విస్టుతో చర్చకు తెరలేపారు మంత్రి అచ్చెన్నాయుడు. వైఎస్ మరణానికి జగనే కారణమని, గతంలో వ్యక్తమైన అనుమానాలు నిజమేనని నమ్మే పరిస్థితులొచ్చాయని అచ్చెన్న అన్నమాట తీవ్ర దుమారం రేపింది. పైగా జగన్ నైజం చూస్తుంటే నాడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తోందని మధ్యలో ఆయన్ను లాగేశారు అచ్చెన్న. ఇంకేముంది, బొత్స రియాక్ట్ అవ్వడం, కన్నీళ్లు పెట్టుకోవడం, మధ్యలో షర్మిల స్టేట్మెంట్స్ తో మావిగన్ చర్చకు టీడీపీ బ్రేకులు వేసినట్లయింది. ఇప్పుడు మరోసారి నిధులన్నీ అమరావతికే, పేదలకు గుండుసున్నా అంటూ వాయిస్ రేస్ చేస్తోంది వైసీపీ. అటు టీడీపీ నుంచి మళ్లీ మ్యూజిక్ స్టార్ట్ అయింది. వైసీపీ గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు నుంచి లోకేష్ వరకు అందరూ సంబోధిస్తూ వస్తున్నారు. వేదిక ఏదైనా, డయాస్ మరేదైనా టీడీపీ నేతల లైన్ అదే అయిపోయింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం వైసీపీ ప్రతి విమర్శలకు దిగుతోంది. తమది గొడ్డలి పార్టీ అయితే టీడీపీది గుణపం పార్టీనా అంటూ ఎద్దేవా చేస్తోంది. ఇదంతా చూస్తున్న జనం ఏదైనా ఏపీ పొలిటికల్ ఫైటే డిఫరెంట్, ఎప్పుడూ ఏదో ఒక రచ్చ కామన్ అని చర్చించుకుంటున్న పరిస్థితి. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య నడుస్తున్న ఈ డైలాగ్ వార్ ఎటు టర్న్ తీసుకోబోతోందో వేచి చూడాలి మరి.